హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీ, పట్టా పాస్బుక్ లోన్ మరియు గోల్డ్ లోన్ అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి, అంతేకాకుండా అమౌంట్ అనేది జమ అవుతుందా లేదా, అమౌంట్ అనేది ఎలా జమ అవుతుంది, ఏ జిల్లాల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారైతే వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా, మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే ఇది పెద్ద శుభవార్తనైతే చెప్పుకోక, మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ, గతంలో అంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రైతులకైతే ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే రైతు రుణమాఫీ నిధులను అయితే ప్రతి రైతు ఖాతాలో జమ చేయలేదన్న విషయాన్ని అయితే పక్కా తెలియజేయంగా, ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ చేయబోతున్నట్లు ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ జమ చేయబోతున్నట్లు, అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేవి ఎలా జమ కాబోతున్నాయి, వారు ఏ విధంగా అప్లై చేసుకొని ఉండాలి, ఎక్కడ అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ జిల్లాల వారీగా అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే రాగా, ప్రతి రైతు ఈకేవైసీ చేయించుకొని బ్యాంకులో సింగిల్ విండో కౌంటర్ దగ్గర అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా కూడా అప్లై చేసుకొని ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతున్నట్లు కొన్ని ముఖ్యమైన విషయాల ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ కాబోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా, మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే